నమస్తే, వెల్కమ్ టు సాక్షి. మిడిల్ ఈస్ట్ పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ యుద్ధ ప్రభావం చుట్టుపక్కల ఉన్న దేశాలపైన ఎక్కువగా ఆర్థిక పరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. మరి ఏ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు రాబోతున్నాయి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వాటి సమస్యలను ఏ విధంగా తీర్చాలి, ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు ఉన్నారు నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిఎస్ రాంబాబు గారు. నమస్తే సార్. నమస్కారం సార్, మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల భారతదేశంలో ఆ ప్రభావం ఏ రంగాలపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అంటే ఎలాంటి నష్టం జరగబోతుంది? తప్పనిసరిగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, అంటే యుద్ధం వలన బాధితులైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఇది ప్రపంచానికే ఆయిల్ సప్లై చేసేటటువంటి దేశాలు ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇరాన్ మీద ఏదైతే ఇజ్రాయెల్ ద్వారా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుందో, ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ సప్లై అవుతుందని అంటలేదు. బట్ అమెరికా స్థావరాలు ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే ఇరాన్కి సరిహద్దుల్లో ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలు అన్నిట్లలో కూడా యునైటెడ్ స్టేట్స్ యొక్క స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. సో వర్చువల్గా ఇరాన్తో కాకుండా మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ఆయిల్ సప్లై కంట్రీస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నాయి. సో ప్రపంచం మొత్తానికి సప్లై చేసేటటువంటి ఆయిల్లో అధిక భాగం మన దేశానికైతే దాదాపు 50% అక్కడి నుంచే మనకి సౌదీ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, వీటి నుంచి మనకి సప్లై జరుగుతుంది. సో 50% ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్లోంచి ఆయిల్ ఆగిపోవడం మొదలుపెట్టిందో, ఆయిల్ అంటే ఏమిటి? క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్తో పాటుగా కుకింగ్ గ్యాస్ కూడా. సో గ్యాస్ కూడా సప్లై చేయటం అనేటటువంటిది దాదాపు 50% ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక రష్యా, అమెరికా నుంచి మాత్రమే ఆయిల్ సప్లై అనేటటువంటిది మన దగ్గరికి వస్తుంది, మిగతాది రాదు. సో రష్యా, అమెరికా ఆయిల్ సప్లైలో రష్యా మీద ఆల్రెడీ ఆయిల్ సప్లై చేయడానికి వీల్లేదు భారతదేశానికి అనేటటువంటిది అమెరికా కండిషన్లు పెట్టింది. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇండియా ఇంతవరకు దాన్ని ఖండించలేదు, భారత ప్రభుత్వం దాన్ని ఖండించలేదు, నరేంద్ర మోడీ గారు నోరిప్పలేదు. వాళ్ళు అనేటటువంటిది 30 రోజుల్లో ఆ రష్యా నుంచి కొనేటటువంటి ఆయిల్ని కంప్లీట్గా స్టాప్ చేస్తామని ఇండియా మాకు ఎష్యూరెన్స్ ఇచ్చింది అనే మాట వాళ్ళు పదే పదే చెప్తున్నారు. సో రష్యా నుంచి ఆయిల్ కొనలేక, కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉండేటటువంటి దేశాల నుంచి ఆయిల్ రాక మనకి, సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండేటటువంటి అనేక రంగాల మీద ప్రత్యక్షమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది. పెట్రోల్ అనేటటువంటిది, డీజిల్ అనేటటువంటిది, క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది, గ్యాస్ అనేటటువంటిది లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అది వర్క్ చేయజాలదు. సరే, దాని ప్రభావం ఎప్పుడు తెలుస్తుంది? మేము యుద్ధాన్ని ముగించినామని వాళ్ళు అమెరికా చెప్తోంది. కానీ యుద్ధం ముగింపు అనేటటువంటిది మా చేతుల్లో ఉంది, మేము ముగించాలనేటటువంటిది ఇరాన్ చెప్తోంది. రెండు దేశాల వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఈ వార్ జోన్స్ని మేము నాశనం చేసినాం, మేము ఇక్కడ వాళ్ళ యొక్క నేవీని కంప్లీట్గా నాశనం చేసినాం, ఎయిర్ ఫోర్స్ని కంప్లీట్గా నాశనం చేసినాం అని వారు. సో ఈ ప్రత్యక్ష ప్రకటనల వలన జరిగింది ఏమిటో తెలియక అయోమయంలో ఉన్నారు అందరు. బట్ దీని ప్రభావం మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో రష్యా ఆల్రెడీ డిక్లేర్ చేసింది, మేము సైనిక పరంగా, నైతిక పరంగా, మోరల్గా మా సపోర్ట్ అనేది ఇరాన్కు ఉంటుందని డిక్లేర్ చేసేసినారు. అంటే దాని అర్థం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది షేర్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి డైరెక్ట్గా, ప్రత్యక్షంగా ఎమ్యూనిషన్ సప్లై చేయడానికి రష్యా ముందుకొచ్చింది. వారితో పాటుగా చైనా ముందుకొచ్చింది. అంటే ప్రపంచంలో చాలా స్ట్రాంగెస్ట్ ఎమ్యూనిషన్స్ ఉండేటటువంటి దేశాలుగా, సైనిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండే దేశాలుగా పేరెన్నికగలిగినటువంటి ఈ 3 దేశాలు అమెరికా, రష్యా అండ్ దెన్ చైనా, ఈ 3 సైట్స్ తీసుకున్నాయి. సో ఏదో ఒక రోజున వరల్డ్ వార్ కూడా రాబోతుందా అనేటటువంటి భయానక పరిస్థితుల్లో ఎక్స్పర్ట్స్గా మేమందరం ఉన్నాం. ఇప్పటికే పాకిస్తాన్ డిక్లేర్ చేసింది వరల్డ్ వార్ రాబోతుంది అనేటటువంటి మాట. సో కొన్ని దేశాలు వరల్డ్ వార్ కోసం ఊడుతున్నాయనేటటువంటిది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశం ఎన్ని రంగాల్లో దెబ్బతింటుంది అనేది ప్రత్యక్షంగా మ్యానుఫ్యాక్చరింగ్, అంటే సప్లై మెకానిజం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలతో మనకున్నటువంటి ఒప్పందాల వల్ల మనం కొన్ని సప్లై చేస్తాం. సపోజ్ జెమ్స్ లాంటివో, లేకపోతే అగ్రికల్చర్ ఐటమ్సో, ఐటీ ప్రొడక్ట్సో, ఇవన్నీ మనం సప్లై చేసేటటువంటి ఆటోమొబైల్ రంగంలో సప్లై చేస్తున్నాం. ఈ సప్లై చేసేటటువంటివంతా కూడా కాస్ట్ పెరుగుతుంది రేపు పొద్దున్న. ఇవాళ రూపీ వాల్యూ డాలర్తో కంప్లీట్ చేస్తే 91 రూపాయలకు చేరింది ఆల్రెడీ. సో ఎప్పుడైతే సప్లై మెకానిజం దెబ్బతిందో, మనం పేమెంట్ చేయాల్సినటువంటి ఎప్పుడైతే కాస్ట్లీ అయి కూర్చుంటుందో, ఈ 90 రూపాయలు, 95 రూపాయల దాకా అయ్యే ప్రమాదాలు ఉంటే కాలక్రమేణా తెలుస్తాయి ఇవన్నీ కూడా.
సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్లోకి, ద్రవ్యోల్బణంలోకి చేరేటటువంటి ప్రమాదాలు. సో ఈ 3 ఐటమ్స్ ఎప్పుడైతే మనం గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ లేకుండా ఏదీ జరగనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పెరుగుతాయి. ఆ మేరకు వేతనాలు ఎవరివి పెరగవు. ఆ మేరకు ప్రజల దగ్గర డబ్బు ఎక్కడా కూడా చలామణి అవ్వదు. సో వేజ్ ఎర్నర్స్ అనేటటువంటి వాళ్ళు, డైలీ వేజ్ ఎర్నర్సు, అదే రకంగా మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళ సంఖ్య దాదాపు 80-90% ఉంది దేశంలో. సో 80-90% మంది ప్రజలు ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదాలు రాబోయేటటువంటి రోజుల్లో రాబోతున్నాయి. ఓకే సార్, ఇప్పటికే భారతదేశంలో గ్యాస్ రేటు డొమెస్టిక్గా, నేషనల్ వైడ్గా పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? తప్పనిసరిగా మోడీ గారికి భారతదేశంలో ఉన్న మహిళలందరూ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే గ్యాస్ ధర పెంచారు వారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. ఒక పక్కన మహిళలందరూ కూడా చాలా అత్యద్భుతంగా వారి యొక్క సంసారాలన్నీ చక్కదిద్దుకోవాలని చెప్తూనే గ్యాస్ పెరుగుదల వలన ప్రతి మహిళ ఇంట్లో ఒక రకమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్సే కాబట్టి వాళ్ళు ఒక రకమైన విపత్కర పరిస్థితికి ఏర్పడింది. సో వారి యొక్క పురుషులందరూ కూడా పెట్రోల్ ధరలు పెరిగి వాళ్ళ యొక్క బడ్జెట్ అంతా కుదించుకుపోతుంది. గ్యాస్తో ముడిపడినటువంటి అంశాలు వాళ్ళ బడ్జెట్లు కూడా అవుతాయి. సో అంచేత ఈ గ్యాస్ అనేటటువంటి పెంపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. మన దగ్గర సింగరేణి కాలనీస్లో డైలీ డిగింగ్ చేస్తే తప్ప బొగ్గుని మనం సప్లై చేయలేం. సో ఈ బొగ్గు అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ ఉపయోగానికి ఉపయోగపడేటట్టు. అదే రకంగా అక్కడికి వచ్చేటప్పటికి గ్యాస్ నిక్షేపాలు కానీ లేదా ఆయిల్ నిక్షేపాలు కానీ అమితంగా ఉండేటటువంటి దేశాల్లో చాలా భాగం కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ పెరిగిన తర్వాత భారతదేశంలో కూడా గ్యాస్ మరింతగా పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పట్లో ఈ వార్ అనేటటువంటిది వాళ్ళ యొక్క ఎమ్యూనిషన్ అమ్ముకోవడానికి కదా ఈ వార్లన్నీ కూడా. సో వాళ్ళ దగ్గర గుట్టలుగా పడి ఉన్నటువంటి ఆ దేశాల యొక్క ఎమ్యూనిషన్ని అమ్ముకోవడం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా. సో అవన్నీ అయితే తప్ప యుద్ధాలు అవి అయ్యే అవకాశాలు లేవు. అందులో ట్రంప్ లాంటి ఒక వ్యక్తి అమెరికన్ అధ్యక్షుడిగా ఉండగా వార్లన్నీ కూడా అంత ఈజీగా అవుతుందని లేదు. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, నెక్స్ట్ మా టార్గెట్ వచ్చి క్యూబా, నెక్స్ట్ మా టార్గెట్ వచ్చి కెనడా. సో ఆల్రెడీ రాబోయేటటువంటి రోజుల్లో యుద్ధం జరగబోయేటటువంటి ప్రదేశాలు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అందుకని ఈ వార్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మనలాంటి కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండేటటువంటి దేశంలో కన్జ్యూమర్స్ మీదనే అల్టిమేట్గా ఈ ప్రభావం పడుతుంది. జిఎస్టీలు పెరిగినా లేదా ధరలు పెరిగినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వినియోగదారులకే ఎక్కువ ఇబ్బంది. అది అల్టిమేట్గా వినియోగదారులకే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో వినియోగదారులు అధికంగా ఉండేటటువంటి మన దేశంలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది తప్పనిసరిగా. సో ఇవన్నీ కూడా రేపొద్దున ఇన్ఫ్లేషన్కి దారితీస్తాయి. భవిష్యత్తులో కొద్దిగా లైఫ్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. సంక్షోభానికి దారితీస్తుంది. తప్పనిసరిగా దారితీస్తుంది తప్పనిసరిగా. ఇప్పటికే వార్తలు వింటున్నాం, అది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరు చెప్పాలి సార్. అంటే హోటల్స్ మూతబడిపోతున్నాయి, పలు రాష్ట్రాల్లోని రాజధానుల్లో హోటల్స్ మూతబడిపోతున్నాయి గ్యాస్ కొరత వల్ల. ఎందుకంటే గ్యాస్ పైనే వాళ్ళు ఫుడ్ తయారు చేసి బిజినెస్ చేసేది. సో నిజమంటారా సార్, మూతపడుతున్నాయా హోటల్? ఇప్పటికే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి నిన్ననే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇంతకు మునుపు మీరు 5 రోజుల ముందు చెప్పినా కూడా మేము గ్యాస్ సప్లై చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు నెల రోజుల ముందు ఒక సిలిండర్ సప్లై చేయాల్సి వచ్చినా కూడా ఒక నెల రోజుల ముందు మీరు బుక్ చేసుకుంటే తప్ప మేము సప్లై చేయలేమని స్టేట్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. సో దాని ప్రభావం ఏంటంటే గ్యాస్ కొరత రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రంగా ఉండబోతోంది. సో దాని మీద రెగ్యులేట్ చేస్తాం. ఎవరు బుక్ చేసుకున్నా కూడా సప్లై చేసే అవకాశాలు లేవు. సో హోటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ గ్యాస్ మీద ఆధారపడేటటువంటి ఇండస్ట్రీ అది. అంచేత ధరలు పెంచుతారు, అదే రకంగా అసలు నడపలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. సో అందరికీ సప్లై చేయలేరు కదా గ్యాస్ అనేది. ఇవాళ మామూలుగా సప్లై అవుతూ వస్తుంది, ఎందుకంటే మనకి ఆ సప్లై అనేటటువంటిది ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్ నుంచి వస్తుంది కాబట్టి. అక్కడెక్కడి నుంచి అయితే డిగ్గింగ్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా బంద్ అయిపోయిందో, మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి కార్మికులు 40% ఉన్నారు ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో. ఈ 40% మంది ప్రాణాలని తెగించి అక్కడికి వెళ్ళి డిగ్గింగ్ యాక్టివిటీ చేయరు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే దుబాయ్లో ఉండేటటువంటి జోన్ ఏదైతే డౌన్ టౌన్ అనేటటువంటి జోన్ ఉందో అక్కడ ఉండేటటువంటి బుర్జు ఖలీఫాని మేము నాశనం చేసినామని చెప్పి ఇరాన్ డిక్లేర్ చేసింది. లేదు బాగానే ఉందని. బట్ అక్కడ ఎక్కడ ఏ యాక్టివిటీ జరగట్లేదు. డౌన్ టౌన్ దుబాయ్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని వ్యాపార సంస్థలకి అక్కడ కేంద్రం, వాళ్ళకి అక్కడ మన షేర్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ యొక్క ఆఫీసెస్ ఉన్నాయి. ఐసీసీ ఆఫీస్ కూడా, క్రికెట్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అలా చెప్పుకుంటూ కంప్లీట్గా బాంబింగ్ చేసేసినారు దాని మీద. సో అంచేత ఎప్పుడైతే ఈ యాక్టివిటీలన్నీ కూడా దెబ్బతింటాయో తప్పనిసరిగా మనలాంటి కన్సూమర్స్ ఎక్కువగా ఉండే దేశంలో మరింతగా వాటి ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో భవిష్యత్తులో మీరు అన్నట్టుగా గ్యాస్ ధరలు పెరుగుతాయి.
హోటల్ ఇండస్ట్రీ అనేటటువంటిది రన్ చేయటం కష్టంగా ఉండేటువంటి ప్రమాదం. ఇవన్నీ కూడా ఎంతకాలం ఈ వార్ జరుగుతుంది అనేటటువంటి దాని మీద డిపెండ్ అయింది. ఇప్పటికే నాశనం అయిపోయినాయి. అవన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళు రెస్టోర్ చేసుకోవడానికి చాలా సమయం పడతాయి. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండేటటువంటి వ్యాపారవేత్తలు మేము మీతో మనం యుద్ధం చేయనప్పుడు మాతో ఎందుకు మీరు యుద్ధం చేస్తారు అనేటటువంటి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఆగినట్టున్నా కూడా అక్కడ ఉండేటటువంటి అమెరికా స్థావరాలకి మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి అమెరికా స్థావరాలని మేము నిర్మూలించేటటువంటి ప్రాసెస్లో మీ మీద కూడా మేము దండయాత్ర చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు ఎవడు కూడా దాన్ని దగ్గరలో కూర్చుని నెగోషియేట్ చేసేటటువంటి అంశాలుగా కనిపించట్లేదు. అందుకని భవిష్యత్తులో తప్పనిసరిగా దీని ప్రభావం తీవ్రంగా మాత్రం ఉండబోతుంది. ఇప్పుడు మరొక అంశం సార్, లిక్విడ్ క్యాష్ గురించి పెద్ద ఎత్తున చేతిలో నగదు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి, నగదు ఉండాలి, ఉంటేనే రానున్న రోజుల్లో బ్రతకగలుగుతాము, ఏదైనా కొనగలుగుతాము. డిజిటల్ ఉంటే కూడా మనకి ఎవరు కొన్నా కూడా సరుకులు ఇవ్వని పరిస్థితి అని ఒక వార్త బయట పెద్ద ఎత్తున రన్ అవుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పనిసరిగా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అందరం కూడా అక్కర్లేనిటువంటి సామాన్ అంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పడేసుకున్నాం. అప్పుడు అందరం లోడ్స్ అంతా చేసుకున్నాం. ఇప్పుడు కూడా వార్ ఎప్పుడైతే వచ్చిందో ప్రస్తుతం ఇండియా తటస్థంగా ఉంది. బట్ ఇండియా ఎప్పుడైతే కొద్దిగా సైడ్స్ కనుక తీసుకోవటం మొదలు పెడితే ఇండియా మీద కూడా పాకిస్తాన్ వాళ్ళే ఒకరు వారికి దిగే ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి చైన్ లింక్డ్ కాబట్టి. సో ఈ ప్రాసెస్లో క్యాష్ తీసుకుని మనం ఇంట్లో దాన్ని సేవ్ చేసుకోవాలనేటటువంటి మిడిల్ క్లాస్ తప్పనిసరిగా ఈ యాంగ్జైటీతో ఉండే ప్రమాదం ఉంది. ఇవాళ చూస్తే మనం డిమానిటైజేషన్ పెట్టినప్పుడు 17,60,000 కోట్ల రూపాయల క్యాష్ ఉండేది. ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ 1%, 2% కంటే ఉండేది కాదు. బట్ ఇవాళ చూస్తే 40 లక్షల కోట్ల రూపాయల క్యాష్ ఉంది మార్కెట్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17,60,000 కోట్ల రూపాయల స్థానంలో 40 లక్షల కోట్ల రూపాయల క్యాష్ కరెన్సీని ఇచ్చింది. 2,000 రూపాయలు ఆల్మోస్ట్ విత్డ్రా చేసేసినారు. 2,000 రూపాయలు ఎక్కడా లేదు. ఓన్లీ 500 రూపాయలు బిగ్గర్ నోట్ ఉంది, మిగతా అదంతా 200 రూపీసే. సో ఈ క్యాష్ని ఇప్పటికే ఎక్కడుందో తెలియట్లేదు. ఇంత పెద్ద ఎత్తులో ఉన్న 40 లక్షల కోట్ల రూపాయలు యుద్ధం ప్రారంభం కాకముందే ఎక్కడుందో కూడా తెలియదు. ఇవాళ 3,500 లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో కనుక మనం చూస్తే 90% డిజిటల్ ట్రాన్సాక్షన్సే, కేవలం 10% మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం క్రోడీకరించి చూస్తే 40 లక్షల రూపాయల క్యాష్, 40 లక్షల కోట్ల రూపాయల ఈ కరెన్సీ ఏదైతే ఉందో యుద్ధం ప్రారంభం కాకముందే కనిపించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు కనిపించదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు డ్రా చేసుకుని పెట్టుకుంటారు. సో బ్యాంక్స్లో డిపాజిట్లు క్యాన్సిల్ చేసుకునేటటువంటి ప్రమాదం, బ్యాంక్స్లో ఉండేటటువంటి సేవింగ్స్ బ్రాంచెస్లోంచి, సేవింగ్స్ అకౌంట్స్లోంచి తీసి ఇళ్లల్లో దాచుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో రేపొద్దున్న ఈ కరెన్సీ క్రైసిస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాచురల్గా ప్రొవిజన్స్ని ఇళ్లలో స్టోర్ చేసుకోవటం అట్లాంటివి కొంతమంది చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం తీవ్రత జాగ్రత్తగా గమనిస్తున్నారు అందరూ కూడా. అది మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ క్యాష్ కరెన్సీకి సంబంధించిన లోటు కూడా వచ్చేటటువంటి ప్రమాదం మాత్రం తప్పనిసరిగా ఉంది. మీరు నగదు లోటు గురించి మాట్లాడుతున్నారు. డిమానిటైజేషన్ జరిగినప్పుడు బ్యాంక్స్లో పనిచేసే మేనేజర్లకి, ఎంప్లాయీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ టైంలో అని వార్తలు విన్నాం. అది ఎంతో కొంత నిజమని మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇప్పుడు కూడా ఇప్పుడు రానున్న మరికొన్ని రోజుల్లో ఒకవేళ యుద్ధ తీవ్రత పెరిగితే మళ్ళీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? బ్యాంక్స్కి అలాగే బ్యాంక్స్కి ప్రజలకి మధ్యలో వారధులుగా పనిచేసే ఎంప్లాయీస్, మేనేజర్స్కి వాళ్ళు మెయిన్ కీ పాత్ర పోషించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది. మా దగ్గర అసలు కరెన్సీ లేదన్నారు. ఏం చేయగలిగామా? ఏమైనా చేయగలిగామా? ప్రభుత్వం చేతులు పైకెత్తేసింది, మా దగ్గర కరెన్సీ లేదన్నారు. సో మొట్టమొదటిగా నాకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవంలో ఎకానమీలో మొట్టమొదటిగా ఒక దేశంలో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు, బ్యాంకుల్లో డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు. ఇది మనం కొత్త కాదు కదా, చూసాం కదా ఆల్రెడీ. సో డిమానిటైజేషన్ టైంలో చూసాం. ఇప్పుడు కూడా బ్యాంక్స్లోంచి డబ్బు విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకుని నిత్యావసర వస్తువుల కోసం, దైనందిక అవసరాల కోసం మళ్ళీ నేను బ్యాంకులో పోయి నేను క్యాష్ అంతా విత్డ్రా చేసుకోలేను, వాళ్ళ పొద్దున లేదు అనేటటువంటి ప్రమాదం ఉంటుంది అని ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా డ్రా చేస్తారు. ఈ దేశంలో సఫర్ అయ్యేది ఎవరు? లోయర్ మిడిల్ క్లాసు అండ్ డైలీ వేజ్ ఎర్నర్సే కదా. సో వాళ్ళు మళ్ళీ సఫర్ అవడానికి ప్రమాదాలు ఉన్నాయి. సో ఇందులో బ్రాంచ్ మేనేజర్స్ను ఇంకొకళ్ళను బ్లేమ్ చేయాల్సినటువంటి అవకాశం లేదు అక్కడ. సో రిజర్వ్ బ్యాంక్ దగ్గరే డబ్బు లేనటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసాం, ప్రభుత్వాల దగ్గర లేని పరిస్థితి చూసాం. కాబట్టి రేపు పొద్దున్న మరొకసారి చూడబోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా యుద్ధ తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. రేపు రొద్దున మాకు ఒక దేశం ఇవాళ చైనా అండ్ రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కి మద్దతుగా వారిలోకి దిగినారనుకోండి, తప్పనిసరిగా ఇవాళ ఇంగ్లాండ్ అనేటటువంటి దేశం మేము సపోర్ట్ ఇస్తామని అమెరికాని అడిగినా ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాకు మేము చాలని అంటుంది. సో అంత గర్వంగా ఉండే ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండి యుద్ధాన్ని ప్రతి దేశం మీద యుద్ధాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నీ ఎల్లకాలం కామ్గా ఉండవు కదా. సో ఇవాళ ఇరాన్ అనేటటువంటి దేశానికి చైనాకి రష్యాకి ఉండే అవినాభావ సంబంధంతో ప్రత్యక్షంగా వాళ్ళు కనుక వారిలో కనుక దిగితే రేపు వరల్డ్ వార్ అనేటటువంటిది అనివార్యంగా వస్తుంది. ఆ సమయంలో ఇట్లాంటి కరెన్సీని బ్యాంకుల్లోంచి విత్డ్రా చేసుకుని ఇళ్లలో పెట్టుకుని వస్తువులు నిత్యావసర వస్తువులు దాచుకోవటం ఇవన్నీ తప్పనిసరిగా మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే దేశంలో తప్పనిసరిగా జరిగేటటువంటి పరిస్థితి. సో యుద్ధ తీవ్రత మీద రాబోయేటటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒక బ్యాంక్ నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో డ్రా చేసుకోవాలంటే అంటే అక్కడ దాంట్లో మనకు బ్యాలెన్స్ లేదు, అవైలబుల్ బ్యాలెన్స్ 0 ఉంది, కానీ బ్యాంక్ నుంచి మనకు మనీ కావాలి. మన దగ్గర భూమి ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి, బంగారం ఉంది, మిగతా ఆస్తుల సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెడితే వెంటనే నగదు మనం బ్యాంక్ నుంచి తీసుకునే అవకాశం ఉందా చాలా తక్కువ టైంలో? అంటే ఇలాంటి టైంలో ఇవి డాక్యుమెంట్స్ సేల్ డీడ్స్ మీద లేకపోతే మన అగ్రికల్చర్ వాటి మీద తీసుకునే అవకాశాలు లేవు, కానీ బంగారం మీద ఇప్పటికే సౌత్లో చాలా అత్యధికంగా లోన్స్ ఇవ్వబడుతున్నాయి. సో రేపొద్దున్న డబ్బు లేదు అనుకున్నప్పుడు బంగారాన్ని చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు, వెండి మీద ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర రేపు తీవ్రత ఎక్కువగా ఉందనేటటువంటి సంశయం కనుక వాళ్ళ మదిలో కనుక వస్తే తప్పనిసరిగా బంగారాన్ని తాకట్టు పెట్టడం, బంగారాన్ని అమ్మివేయటము, తద్వారా మనీని తీసుకురావటం అనేటటువంటిది ఉంది. వెంటనే వస్తుంది డబ్బు, తప్పనిసరిగా వెంటనే వచ్చేస్తుంది. బట్ నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ 40 లక్షల కోట్ల రూపాయల నగదు అనేటటువంటిది బ్యాంకుల్లో కనిపించట్లేదు. ఇప్పటికే అవన్నీ కూడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల ఇళ్లల్లో కోట్లాది రూపాయలు దాచబడి ఉన్నాయి అవన్నీ కూడా. సో అది రావాలి కదా బయటికి. వీడు అమ్ముకుని తీసుకోవాలంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కరెన్సీ ముద్రించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని యాజ్ ఆన్ టుడే సవ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లో 3,500 లక్షల కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. బట్ రేపు పొద్దున్న కరెన్సీని దాచుకోవాలనేటటువంటి తాపత్రయం జనాల్లో పెరిగినప్పుడు అప్పుడు కరెన్సీని మళ్ళీ ముద్రించడం తప్ప మార్గం లేదు. ఉన్న కరెన్సీ రేపు కొరత వచ్చేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది తప్పనిసరి. బంగారం ద్వారా వెంటనే డబ్బు తీసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. బంగారం, వెండి రెండు కూడా. బంగారం, వెండి మిడిల్ ఈస్ట్ నుంచే ఎక్కువ బంగారం ఉత్పత్తి అయి మనకు వస్తుంది, రవాణా అయి మనకి ఇక్కడికి వస్తుంది ఇండియాకి. ఇప్పుడు అక్కడే యుద్ధం జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా అలాగే ట్రావెలింగ్ కూడా తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు బంగారం పెడితేనే డబ్బు వస్తుందని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ బంగారం విలువ తగ్గిపోతుందా పెరుగుతుందా? ఎందుకంటే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టి అదే టైంలో మరి ఖచ్చితంగా బ్యాంకు వాడికి తెలుసు వీళ్ళు ఎట్లయినా బంగారం తీసుకొని మా దగ్గరికి వస్తారని. ఆ టైంలో బంగారం విలువ తగ్గుద్దా పెరుగుద్దా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి జరుగుతున్న సమయంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. సో ఎందుకు పెరిగింది అనేటటువంటి దానికి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఒక కారణంగా చూపించారు. 100% దాన్ని చూపించకపోయినా కారణం చూపించారు. అంతకంటే పెద్దవారు జరుగుతుంది కదా ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద బాంబులు వేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి రకరకాల దేశాల మీద బాంబులు వేసేస్తున్నారు వాళ్ళు. సో అమెరికా ఇష్టం వచ్చినట్టు బాంబింగ్ చేసేస్తున్నారు. సో ప్రతి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది ఈ వారి వలన. మనం విన్నటువంటిది ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు పైబడి ఎమ్యునిషన్ని అమెరికా వీళ్ళ మీద ఉపయోగించింది అనేటటువంటి వింటున్నాం. సో ఇంత పెద్ద మొత్తంలో ఈ వార్ అనేటటువంటిది వచ్చినప్పుడు బంగారం నిల్వలు తప్పనిసరిగా దేశంలో కూడా ఉన్నాయి. దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తప్పనిసరిగా తరిగిపోతాయి. ఎందుకని కంట్రీకి మధ్యలో జరిగేటటువంటి ఈ ఎగుమతి దిగుమతి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో లేనటువంటి వాళ్ళతో మనం ఏదైతే వ్యాపారం కొనసాగిస్తామో అదంతా ఫారిన్ ఎక్స్చేంజ్ వెళ్ళిపోతుంది. మనకి తిరిగి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేటటువంటిది భారతదేశంలో చాలా తక్కువగా జరుగుతుంది, మనం ఇంపోర్టే ఎక్కువ. సో ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అంశాలు మనం లేనప్పుడు, ఇంపోర్ట్ చేసే ధరలు పెరిగినప్పుడు సో కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ పెరుగుతుంది. అదే రకంగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది మన తగ్గుతుంది, బంగారం నిల్వలు కూడా తగ్గుతాయి. సో మీరు అన్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వాటి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటటువంటి బంగారం ఏదైతే ఉందో సప్లై చేయలేరు వాళ్ళు ఎట్టి పరిస్థితి. అందుకని మళ్ళీ బంగారం ధర ఇంకా విపరీతంగా పెరగడానికి 100% అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పటివరకు మనం మొదటగా నిత్యావసర వస్తువైన గ్యాస్, నిత్యావసర వస్తువులు ఒకటైన గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత లిక్విడ్ క్యాష్ గురించి మాట్లాడుకున్నాం, ఇక బంగారం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకుందాం సార్. అంటే అంతర్లీనంగా కూడా ఇండియాను టార్గెట్ చేశారనిపిస్తుందా ఈ యుద్ధం వల్ల?
అమెరికా అటు ఇండియాకు సపోర్ట్ చేస్తూనే అటు మరోవైపు పాకిస్తాన్కి అందరితో మిత్ర దేశంగా కూడా మెలుగుతుంది. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ ఇవి ఎప్పుడు వాటి వైఖరి ఎలా ఉంటుందో వాటికే తెలీదు. తెలియకుండానే ఇండియాను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత వినియోగదారులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో ఏ వస్తువుకైనా. తెలియకుండానే ఒక టార్గెట్ ఇండియాను చూసారా టార్గెట్గా అని అనిపిస్తుందా మీకు? ఇండియా టార్గెట్ అంటే ఇప్పుడు ఎప్పుడో 1980 ఆ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని ఒప్పందాల వలన ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి మధ్య జరిగేటటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా డాలర్లో జరగాలనేటటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ యాక్చువల్గా కానీ మనం చూస్తే డాలర్ వాల్యూ వచ్చేటప్పటికి దానికంటే ఎక్కువ వాల్యూ ఉండేటటువంటి కరెన్సీ చాలా ఉన్నాయి. ఇవాళ ది మోస్ట్ వాల్యూబుల్ కరెన్సీ దేశంలో ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది కువైట్ దీనార్. కువైట్ దీనార్ కనుక మనం తీసుకోవాలంటే $3.5 పే చేయాలి. అమెరికన్ డాలర్ $3.5 పే చేస్తేనే ఒక కువైట్ దీనార్. సో ఇప్పుడు కువైట్ అటాక్లో ఉంది. ఇప్పుడు అదే రకంగా మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి అనేక ముస్లిం దేశాల యొక్క అది కూడా దీనారే కరెన్సీ. అవన్నీ కూడా డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి. డాలర్ కంటే ఎక్కువ వాల్యూ పౌండ్ ఎక్కువ వాల్యూ ఉంది. యూరోప్లో ఉండేటటువంటి యూరో డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉంది. అయినా సరే దేశాల మధ్య డాలర్లతోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో ఈ రకంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఈ కరెన్సీ అనేటటువంటిది ఆ డాలర్కే బలమైనటువంటి కరెన్సీగా ఉంది. సో డాలర్కి బలమైనటువంటి కరెన్సీ ఉండంగా మన దేశం అనేక మందితో మనం వ్యాపార సంబంధాలు ఉన్న నాన్ అలైన్డ్ మూమెంట్లో ఉండేటటువంటి అంతకు మునుపు ఉన్నటువంటిది మనం విడిచిపెట్టేసాం. అమెరికా దేశంతో మనం సఖ్యతగా ఉండాలనేటువంటి ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది లేదు. రష్యా బలహీనంగా ఉంది. రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తోంది. సో రష్యాకు ఉండేటటువంటి ఒక విన్నింగ్ ఇదేదైతే ఉందో అది తేలిపోయింది. సో ఉక్రెయిన్ అనేటటువంటి చిన్న దేశం యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న దేశం రష్యాతో ఈక్వల్గా ఫైట్ చేస్తూనే ఉంది. మోరల్గా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అదే రకంగా మొత్తం ప్రపంచ ఆర్థిక శక్తిని శాసించగలిగినటువంటి అమెరికా లాంటి దేశానికి ఒక పిచ్చివాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆ పిచ్చివాడి చేతిలో రాయన్నట్టుగా అది ఎప్పుడు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. ప్రజాస్వామ్య పెద్ద దేశం అది, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అతను చేయటం లేదు. అమెరికన్ సుప్రీంకోర్టు నువ్వు టారిఫ్లు పెంచడానికి వీల్లేదంటే 24 గంటల లోపల మరొక 10% టారిఫ్ పెంచినటువంటి వ్యక్తి అతను. సో అతను డిసైడ్ చేసే రేపొద్దున్న ఇండియా మీద కూడా నేను బాంబు వేస్తాననే మాట చెప్పడనేటువంటి గ్యారంటీ లేదు. పాకిస్తాన్ అనేటటువంటి దేశానికి విపరీతమైనటువంటి ఇతోదిక సాయం చేస్తూ అక్కడేదో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే పరిస్థితి ఉందని ఎవరైనా మాట్లాడతారు? ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు. బట్ మాట్లాడగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అతను పిచ్చివాడిగా మాట్లాడుతున్నాడు. సో అందుకని భారతదేశం సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ ఖండించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఒంటరిగా ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత కూడా అధ్యక్షుడికి నివాళులు అర్పించడానికి కూడా ధైర్యం చేయలేదు మనం. సో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయడానికి వీల్లేదు అంటానికి ఏమైంది ఇక్కడ? ఇది అమెరికా ఉందా ఇంకోటి ఉందా పక్కన పెడదాం. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఇంకో దేశం హరించడానికి వీల్లేదు. ఒక దేశాధ్యక్షుడిని చంపడానికి కుదరదని చెప్పాలి కదా. చనిపోయినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటటువంటిది కనీస బాధ్యత కదా, అది కూడా చేయలేదు వీళ్ళు. సో అంచేది ఇవాళ ప్రస్తుతం ఉన్న ఇండియాకి ఉన్నటువంటి ఫారిన్ పాలసీ అగమ్య గోచరంగా ఉంది. సో ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేటటువంటి భయంతో ఉన్నారు. పక్కకున్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్ర దేశం ఎట్లా అవుతుందండి? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్ర దేశం కింద మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది ఇవన్నీ కూడా అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా జరగకూడదని కోరుకుంటాం. మన మిత్ర దేశం రష్యా అని చెప్పుకుంటాం మనం ఇప్పటికీ. మన అధ్యక్షుడు అక్కడికి వెళ్తారు, అక్కడ అధ్యక్షుడు ఇక్కడికి వస్తారు. ఇప్పటికే రష్యా ఓపెన్ అప్ అయిపోయింది, ధైర్యంగా వారి గురించి మాట్లాడుతుంది. మీరు చెప్పినట్టు మనం మాట్లాడలేకపోతున్నాం. రష్యా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చిందా? ఇండియా సైలెంట్గా ఉండు అలాంటి విషయం ఏమైనా జరిగిందంటారా? అతనే ఇబ్బందులు ఇరుక్కున్నాడు కదా ఇప్పుడు. పుతిన్ అని ఇప్పుడు రష్యా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే 2 రోజుల్లో తేలిపోవాలి దాన్ని. సో వారొకటే కాదు కదా, వాళ్ళ యొక్క అంబాసిడర్స్ అన్నీ కూడా ఒక చిన్న ఉక్రెయిన్ అనే దేశం సంవత్సరాల తరబడి ఫేస్ చేస్తుంది కదా వాళ్ళని. సో రష్యాకు ఉండేటటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు లేదు. యుఎస్ఎస్ఆర్కు ఉండేది ఆ ఇమేజ్, రష్యాకి లేదు. సో పుతిన్ అనేటటువంటి వ్యక్తి మీద హార్ష్గా మాట్లాడుతున్నాడు ట్రంప్ అనేటటువంటి వ్యక్తి. మా నెక్స్ట్ టార్గెట్ రష్యాను కూడా పెడతామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో అంచేత రష్యా ఏ రకంగా కూడా బ్యాలెన్స్ అయ్యేటటువంటి పరిస్థితులు లేదు. మన ట్రంప్ ఏ రకంగా ఒక హాఫ్ మ్యాడ్ ఉన్నాడో పుతిన్ కూడా వేరే దేశాలకు సపోర్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తులుగా లేరు వాళ్ళు. అంచేత ఈ
యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది ప్రస్తుతం అప్రస్తుతమైనటువంటి ఆర్గనైజేషన్గా మారింది. యునైటెడ్ నేషన్స్ మాట ఎవరూ వింటలేదు. అదే రకంగా మధ్యలో ఈ బ్రిక్స్ అనేటటువంటి దేశాల యొక్క కరెన్సీని మనం కూడా దానిలో పార్టిసిపేట్ చేయడం వల్ల అమెరికా యాంటగనైజ్ అయింది. ఇవన్నీ కనుక చూస్తే బయట ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా అమెరికాతో ఈక్వల్గా పోటీ పడేటటువంటి పరిస్థితుల్లో లేవు. మనం ఏమైనా ఆ స్థానాన్ని భర్తీ చేద్దామంటే మనం ఆ పరిస్థితుల్లో కూడా లేవు మనం. సో అంచేత కొద్ది కాలం ఆగి ఈ పిచ్చివాడు వెళ్ళేంత వరకు దాన్ని వెయిట్ చేయాల్సిందే. ఇంతకుముందు ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఎప్పుడు కూడా ఇంత దిగజారి ప్రవర్తించటం అన్నది, మాట్లాడటం అన్నది, చేతల్లో కూడా చూపించటం అనేది, ఇవాళ నేను ఈ దేశాన్ని మీద వెళ్తాను, రేపు ఇంకో దేశం మీద వెళ్తానని చెప్పటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటిది. భవిష్యత్తులో ఈ పాలసీస్ అన్నీ మారాలని కోరుకోవాలి. చైనా వైఖరి ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఏమన్నా ఈ యుద్ధం యొక్క రూపు మార్చే అవకాశం ఉందా చైనా ఎంటర్ అయితే? చైనా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చైనాకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ కంటే తక్కువ రేట్లో దొరికేటటువంటిది. సో అంచేత చైనా ఆర్థిక పరంగా చాలా బలంగానే ఉంది. అక్కడక్కడ మనం వేరే మాటలు మాట్లాడినా కూడా, బట్ వాళ్ళ యొక్క ఫారిన్ పాలసీ కూడా ఏ దేశంతోనూ ప్రత్యక్షమైనటువంటి కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళరు. వాళ్ళు ఏ దేశానికి మద్దతుగా నిలబడరు. వాళ్ళ యొక్క వ్యాపారం, వారికి వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు తప్ప ఇంకోటి కనిపించట్లేదు. గడిచినటువంటి ఒక 10 సంవత్సరాల కాలంగా చూస్తుంటే ఇంటర్నల్గా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా సో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కంటిన్యూస్గా చూపిస్తున్నటువంటి దేశంగా కనిపిస్తోంది. బయట ఏ దేశంతో కూడా కాన్ఫ్లిక్ట్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఇరాన్కి ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తారా, లేదా మోరల్గా అమెరికాని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అనేటటువంటిదా? ఈవెన్ అమెరికా చైనా దేశం మీద ఆంక్షలు విధించినా కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. అదర్వైజ్ వాళ్ళ టారిఫ్లు అనేటటువంటిది విపరీతంగా పెంచి చివరికి టారిఫ్లు వీళ్ళ మీద పెంచినందువలన సఫరర్ ఎవరైనారు? అమెరికాలో ఉండే సిటిజన్స్ సఫరర్ అయినారు. అందుకని అమెరికా దేశం కాదు, ఆ మేరకు వీళ్ళు కాస్ట్ పెంచుకుని ఉన్నారు. సో చైనా పరిస్థితి కనుక మనం చూస్తే చైనా విదేశాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఈ 10 సంవత్సరాలు బట్టి మనం కనిపించలేదు. ఒక్క భారతదేశంతోనే బోర్డర్ దగ్గర కొంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి తప్ప డైరెక్ట్గా ఇవాళ అమెరికాకు ఉండేటటువంటి సామ్రాజ్యవాద పోకళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పోకళ్ళు చైనా దగ్గర మనం ఒక 10 సంవత్సరాలు బట్టి కనిపించట్లేదు. ఇప్పుడు భవిష్యత్తులో మారిన పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారని చూడాలి. అంటే భవిష్యత్తులో చైనా, ఇండియా, రష్యా ఒకటయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం లాంటి సిచ్యువేషనే వస్తే అమెరికాకి అగేన్స్ట్గా వాళ్ళు చూస్తున్నాం కదా, అమెరికాకి బాసటగా నిలబడేటటువంటి కెనడా కానీ లేకపోతే బ్రిటిష్ కానీ యూరోప్ కానీ వాళ్ళ దగ్గర లేరు కదా. ఇప్పుడు డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, రేపొద్దున వీళ్ళ దగ్గర కూడా రావచ్చు. అదర్వైజ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా సపోర్టర్గా ఎట్లా అవుతుంది? అది కాందహార్ ఇష్యూ అనేటటువంటిది మనమేం మర్చిపోలేదు కదా. ఇక్కడ నుంచి ఫ్లైట్ని హైజాక్ చేశారు, మొత్తం టెర్రరిస్టులను తీసుకుని పోయినారు. ఎవరు ఆశ్రయం ఇచ్చినారు వాళ్ళకి? ఆఫ్ఘనిస్తానే ఆశ్రయం ఇచ్చింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనకి సపోర్టింగ్గా ఉండేటటువంటి దేశం ఎట్లా అయింది? సో భవిష్యత్తులో ఇట్లాంటి ఒక పర్మనెంట్ ఆలోచన లేనటువంటి వ్యక్తులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. చైనా, భారతదేశం, రష్యా కూడా కలిసేటటువంటి అవకాశం. ఎందుకంటే ప్రథమ శత్రువు అతను మన ట్రంప్ ఉన్నంతకాలం శత్రువులను కూడా ఏకం చేసేటటువంటి పరిస్థితి రావచ్చు. సో అది గమనించాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా. ఇక చివరి ప్రశ్న సార్, భారతదేశం అనేది ఎప్పుడు ప్రపంచ శాంతిని కోరుకుంటుంది అంటే మొదటగా వినిపించే పేరే భారతదేశం. అందుకేనా పాకిస్తాన్ మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది అని చెప్తుంది? అంటే మనకు వ్యతిరేకంగా ఉండబట్టేనా కారణం? సో పాకిస్తాన్ అనేటటువంటి దేశం ఎప్పుడో ఒక ఆర్థిక పరంగా విచ్ఛిన్నమైపోయినటువంటి దేశం. సో మనం అట్లా లేం కదా. స్వాతంత్రం తర్వాత ఇవాళ కనుక మనం చూస్తే అనేక మంది వారి యొక్క జీవనోపాధిని వాళ్ళంతా వాళ్ళు కంటిన్యూ చేసుకోగలుగుతాం. పబ్లిక్ సెక్టార్లో చాలా యూనిట్స్ని మనం డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం. అగ్రికల్చర్గా బ్యాంకులు చాలా ప్రత్యక్షమైనటువంటి మద్దతు. 1969లో బ్యాంకులు జాతీయం చేసినప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళకి అడ్వాన్సెస్ ఇచ్చాం. ఇవాళ 30 లక్షల కోట్ల రూపాయల రుణాలు అగ్రికల్చర్ రంగానికి. ఈ దేశంలో 65% మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినారు. సో అట్లా మనం కంపేర్ చేసేటటువంటి, మనతో ఎవరు కూడా కంపేర్ చేసేటటువంటి వాళ్ళు లేరు. అందుకే ఈ మధ్యలో మనం చూస్తున్నాం పాకిస్తాన్లో అనేక మంది భారతదేశంతో మనకు శత్రుత్వం ఎందుకు? వాళ్ళు చాలా హ్యాపీగా, ఒక బీదవాడు కూడా భారతదేశంలో చాలా కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ కానీ, వాళ్ళ యొక్క ఈ మన పెరుగుతున్నటువంటి దిశలో వాళ్ళు వెళ్తున్నటువంటి డైరెక్షన్స్ కానీ ఇవన్నీ మనం కంపేర్ చేయలేమని. అయినా సరే పాకిస్తాన్ అనే దేశం సైనిక పాలనలో ఉండే దేశం. పైకి ఏదో ప్రజాస్వామ్య దేశంగా కనిపించినా సైనిక పాలనతోనే అది నడుస్తుంది.
సో సైనికులు అనగానే మేము బాంబింగ్ చేస్తాం, అది చేస్తాం, యుద్ధాలు చేస్తాం, న్యూక్లియర్ బాంబు వేస్తాం, ఇవే మాటలు ఉంటాయి కదా వాళ్ళది. సో ఎంతకాలం అయితే అది ప్రజాస్వామ్య దేశంగా ఉండదో అంతకాలం అది నాశనం అయ్యేటటువంటి దేశంగానే మనం గమనించాలి. ఈ మధ్య బంగ్లాదేశ్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళిపోయింది. మధ్య క్రికెట్ మ్యాచ్లో కూడా మనతో కొట్లాడబెట్టుకున్నటువంటి బంగ్లాదేశ్కి ఊపిరి పోసిందే భారతదేశం. బంగ్లాదేశ్కి ఒక స్వాతంత్రం లభించడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా అనేక రకాలుగా సాయపడ్డ దేశం భారతదేశం. మనతో వాళ్ళకేంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా. సో అంచేత ఈ ఫారిన్ పాలసీ అనేటటువంటిది మారుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లాంటి దేశాలు కనుమరుగైపోవు కానీ, బట్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం ఇట్లా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం తప్ప. అదర్వైజ్ నోబెల్ ప్రైజ్కి ట్రంప్ని రికమెండ్ చేస్తూ పాకిస్తాన్ రికమెండ్ చేసిందంటే అంత అధమైనటువంటి పరిస్థితి. ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఏ రకంగా, కానీ వాళ్ళని ఈ రకంగా బటరింగ్ కనుక చేసిన రోజున మనకి అక్కడి నుంచి ఒక ఆర్థికపరమైన సహాయం వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు నామినేట్ చేశారో వాళ్ళు అక్కడి నుంచి సహాయం చేయడం మొదలుపెట్టినారు అమెరికా నుంచి. సో ఇప్పటికీ కూడా మిత్ర దేశం పాకిస్తాన్ అని మాట్లాడతారు, భారతదేశాన్ని మిత్ర దేశంగా చెప్పరు. ఫ్రెండ్లీ కంట్రీగా వాళ్ళు పాకిస్తాన్ని సంబోధిస్తారు ఏషియాలో. చైనాని అదే రకంగా చూస్తారు, భారతదేశాన్ని అదే రకంగా చూస్తారు. అక్కడ ఉండేటటువంటి అలవాటు, మీడియా కూడా అదే అలవాటు అక్కడ. సో అంచేత పాకిస్తాన్ అనేటటువంటి దేశం భవిష్యత్తులో ఏ రకంగా కూడా భారతదేశానికి పోటీ కాదది. సో భారతదేశం కూడా ఒక పర్ఫెక్ట్ ఫారిన్ పాలసీ ఉన్నప్పుడు మాత్రమే ట్యాకిల్ చేయగలుగుతాం. ఆ రకంగా రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి. భారతదేశం ఏది చేసినా దాన్ని వ్యతిరేకించడమే పాకిస్తాన్ లక్ష్యం అంటారు అంతే. అంతే కదా. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కావాలని కోరుకున్నట్టుగానే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అదర్వైజ్ ఇక్కడికి వచ్చేటటువంటి మన చేసినటువంటి ఆ యుద్ధంలో కూడా సో ఏ రకంగా వాళ్ళు మనతో పోటీ పడగలుగుతారు? ఎక్కడ పోటీ పడలేరు. సో ఏవి పోటీ పడలేనటువంటి వ్యక్తులు మనతో సమానంగా ఊహించడమే అనేటటువంటిదే వాళ్ళు చేసేటటువంటిది. అది ఎప్పుడో పక్కకు పెట్టాల్సినటువంటి దేశంగా భారతదేశంలో ఉండేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కానీ ఎక్కడ ఇవన్నీ మనతో పోటీకి రాలేరు. పాకిస్తాన్ పగనం దాని గురించి మాట్లాడుకోవటం మానేయటం అనేటటువంటిది బెటర్గా మనం చేయాల్సిన పని. సార్ ఇక విభిన్న సంస్కృతులు కలగలిసిన దేశం అన్నది ఒకవేళ అంటే ఆర్థిక సంక్షోభమే ప్రపంచమంతా నెలకొంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని ఒక ఇండికేట్ కనుక వస్తే భారతదేశంలోని ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అన్ని రకాలుగా? అది మన కంట్రీలో ఈ ఒకసారి వరల్డ్ వార్ కనుక వస్తే మనం సైడ్ తీసుకోక తప్పదు. సైడ్ మనం తీసుకుంటామని అంటే అది అమెరికా పక్షానికి వెళ్తామా లేదా అమెరికాని వ్యతిరేకించేటటువంటి మన బోర్డర్ కంటే ఏదైతే చైనా రష్యాలు అవతల పక్కకు ఉంటాయా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఎవరితోనూ నేను విరోధం తెచ్చుకోలేకుండా ఇప్పుడు ఉక్రెయిన్ అండ్ రష్యా వార్లో ఉక్రెయిన్ పక్షాన్ని నిలబడ్డామా రష్యా పక్షాన్ని నిలబడ్డామా తెలియనటువంటి పరిస్థితి. సో రేపు పొద్దున అదే రకంగా న్యూట్రల్గా కనుక మనకు ఉంటే వాళ్ళు వచ్చి బాంబులు వేస్తారు, వీళ్ళు వచ్చి బాంబులు వేస్తారు. సో ప్రజలుగా మనం కోరుకునేది ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధం అనేటటువంటిది అది దాన్ని వారించాల్సినటువంటి అంశం. అట్లాంటివి రాకుండా ఉండాలి. దానిలో ప్రధానమంత్రిగా ఉండేటువంటి మోడీ నిన్నెవరో ఒక కంట్రీ నుంచి ఒక స్టేట్మెంట్ చూశారు. ఇప్పుడు మోడీ కనుక దాన్ని నెగోషియేట్ చేస్తే బహుశా సౌదీ నుంచి కావచ్చు, సౌదీ ప్రిన్స్ కావచ్చు, మోడీ కనుక నెగోషియేట్ చేస్తే ఈ వార్ ఆగిపోతుంది అనేటటువంటిది. సో వేరే కంట్రీస్లో ఉండేటటువంటి వాళ్ళ అభిప్రాయం ఆ రకంగా ఉన్నప్పుడు కనీసం నోరు తెరిచి మాట్లాడాలి కదా, ఇది తప్పు ఇది రైటు, ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయడానికి వీలు లేదనే మాట అయితే చెప్పాలి కదా. సో ఏమీ చెప్పకుండా ఈ తటస్థత మెయింటైన్ చేయటం వలన ఇబ్బందులు తప్పిస్తే ఏ రకంగా ఉండదు. బట్ భవిష్యత్తులో వారు కూడా గమనిస్తున్నారు అనేటటువంటి దానిలోనే ఉందాం. పక్కకున్న బోర్డర్ కంట్రీస్గా ఉన్న చైనాతోనూ పాకిస్తాన్తోనూ మనం వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కదా, అది ఆటమిక్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్ ఇవన్నీ కూడా. సో ఆటమిక్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్తో ప్రత్యక్షంగా విభేదాలు అనేటటువంటిది ప్రజలకు మంచిది కాదు. భారతదేశం 140 కోట్ల మంది ప్రజలు ఉండేటటువంటి దేశం. మీరు అన్నట్టు విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు ఉండేటటువంటి దేశంలో శాంతియుతంగా మనం మెలగాలని మనం కోరుకుంటాం తప్పిస్తే ఎక్కడ కాన్ఫ్లిక్ట్ని మనం కోరుకునేటువంటి అవకాశం లేదు. సో ప్రత్యక్షంగా భగవంతుడు తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర చూడాలని కోరుకోవాలి మనం. రైట్. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ లిక్విడ్ క్యాష్ ఎప్పటికీ సరిపోదు, బ్యాంకులో అంత క్యాష్ లేదు. ఉన్న క్యాష్ కూడా ఇప్పటికే ప్రజా ప్రతినిధుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, బడా నేతల దగ్గర ఉండిపోయింది. ఇది ప్రచారం మాత్రమే, క్యాష్ అవసరం లేకుండా కూడా ప్రజలు బతకొచ్చు ఎప్పటిలాగానే. అలాగే ఇరాన్ యుద్ధం ఆపేంత వరకు ఈ యుద్ధం ఎలాగూ ఆగదు, దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి భారతదేశంలో అని చెప్తున్నారు బిఎస్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్, మాతోటి జాయిన్ అయినందుకు, మాకు మీ విలువైన సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.